నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మంగళవారం సాయంత్రం కుటుంబ సమేతంగా అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన తెలంగాణ శాసనసభ స్పీకర్, ఆయనకు గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, దేవాలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి శాసనసభ స్పీకర్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం దేవాలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. वक्रतुण्डाय धीमहि तन्नः प्रचोदयात्। ओम श्री महादेवी संस्मरणार्थं सर्वदा मंगलम् तापस्तेषां देवस्तेषां परापदारेषामिन्देव अस्यामो हृदयस्तोजनार्थनः आवदापसत्तारं दातारं सर्वसम्पदां गद्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। अद्य पूर्वोच्चरतैव गुणविशेषण विशिष्टायां शुभतिथौ अस्य श्रीमान् श्री अनन्यानन्दः ईश्वर कादेश्य सह कुटुम्बस्य गोत्रं చెప్పండి सूर्य गोत्रस्य पेरं मदमितारम्यः नमो बल विकरणाय नमो बलाय नमो बल प्रमथनाय नमः सर्वभूतदमनाय नमो नमः घो नघोरे देवता ओ नघोरतरेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तुत्ररूपेभ्यः पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात्। सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां देवाय नमः देवाय नमः उग्राय देवाय नमः देवाय नमः वदनो देवाय नमः बालब्रह्मेश्वर स्वामिने नमः नानाविधपरिमलपुष्पाक्षराणि नैवेद्यम् तात्कालिक ब्रह्मेश्वराय भक्तकर्तृभाय च కోటిలింగ స్వరూపాయ స్వర్ణలింగాయ నమః। ఈ ఒకప్పుడు ఈ క్షేత్రంలో ప్రాచీన కాలంలో కోటి లింగాలు క్షేత్ర స్థలవాసిస్తూ అయితే మనం ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే కోటిలింగాలు దర్శనం చేసుకుంటే జోగులాంబ నమామ్యహం సతీదేవి యొక్క శరీర భాగాలు పడ్డ ప్రదేశాలు. శ్రీశైలం వెళ్ళి ఓ నమో నారాయణ చేస్తే సిద్ధించు, అలాగే తిరుపతి వెళ్ళి ఓ నమః శివాయ చేస్తే సిద్ధించు. అట్లా ఆ క్షేత్రం ఎవరైతే ప్రాధాన్యంగా ఉన్నారో ఆ దేవత మంత్రం సిద్ధిస్తుంది. కానీ అలంపుర క్షేత్రంలో 500 మంత్రాలకు అధిష్టాన దేవతగా మహావిద్యాస్వరూపిణి శ్రీ విద్యలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది 500 మంత్రాలు. దిగ్విజయ ప్రాప్త్యర్థం మమ ఆదిత్యాది నవగ్రహ దోష పరిహారార్థం నరదృష్టి దోష నివృత్త్యర్థం సమస్త భూత ప్రేత పిశాచ బాధ నివృత్త్యర్థం మమ ప్రజా రాజకీయాది వ్యవహారేషు అఖండ దిగ్విజయ ఈ 3000తో కుంకుమ తీసుకోవాలి. జోగులాంబ దేవ్యే నమః అని అనుకుంటూ యంత్రం మధ్యలో చేయండి. నేను మంత్రం చెప్తూ ఉంటాను. పూజ మొత్తం కుంకుమతోనే వస్తాయి, అన్ని ఉపచారాలు. స్టార్ట్. ఓం జోగులాంబ దేవ్యే నమః. స్టార్ట్. ఓం खड्गं चक्रगतेषु चापपरिघान् शूलं भुषण्डीं शिरः शङ्खं सन्दधतीं करैस्त्रिनयनां सर्वाङ्गभूषावृतां नीलाश्मद्युतिमाजनं शूलं पाशसुदर्शने च दधतीं हस्तैः प्रवालप्रभां सेवे सैर्भमर्दिनीमिह महालक्ष्मीं सरोजस्थितां धनुस्सायकं हस्ताब्जैर्दधतीं घनान्दविलसच्छितां सुतुल्यप्रभां गौरी देह समुद्भवां त्रिजगताम् आधारभूतां महां पूर्वः बलां प्रेतासन समारूढां जोगुलाम्बां नमाम्यहं। महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप जोगुलाम्बा देव्यै नमः ध्यायामि। ओं हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभोजमसमुद्धिं च सर्वाण्यन्नुतमे गृहात् जोगुलाम्बा देव्यै नमः। सुवर्णयज्ञोपवीतं समर्पयामि। ओं गन्धद्वारान्दुराधृशां नित्यपुष्टाङ्गरीषिणीं
ఈశ్వరీం సర్వభూతానాం తామినోపక్వయే శ్రియం ఇమం పదే పద ఇమన్నః ఇమన్నాన ఇమమిమన్నా దేవదేవన ఇమమిమన్నా దేవ నా దేవదేవ నా దేవదేవేషు దేవేషు దేవ నా దేవదేవేషు దేవదేవేషు దేవ. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో రైతు సంఘం నాయకులు శీలం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు వెంటనే సంచులు ఇవ్వాలని, వర్షానికి ధాన్యం పాడైపోతోందని సంచులు ఇచ్చే వరకు కదలబోమని ధర్నా చేశారు. ధర్నా వల్ల 2 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇప్పుడు ఈసారి చెప్పడం వారం రోజుల నుంచి చెప్తున్నారు సార్. వారం 10 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. మరి మీకు పైన చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, మేము చెప్తున్నాం. నిన్న కూడా అదే సార్ మాట్లాడుకుంది. మేము చెప్తున్నాను అది కావట్లేదు. ఫస్ట్ విను చెప్తా. ఎవరు మాట్లాడతారు? మరి మీ అందరూ మాట్లాడు. ఇప్పుడు సాయంత్రంలో మీటింగ్ మొత్తం అరేంజ్మెంట్. అధికారుల దృష్టి తెచ్చిపోయినాం, ప్రజాప్రతినిధుల దృష్టి తెచ్చిపోయినాం. రాత్రి పడ్డ వర్షానికి మొత్తం రైతు 6 నెలలు కష్టపడి పండిస్తే మార్కెట్ చేసుకోవడం పెద్ద సమస్య అయిపోయింది. దాంట్లో మనిషి ఎట్లా కనీసం పరదా లేదు, పట్ట ఇచ్చే నాదులు లేడు. ₹1 కోటి లేదు, ₹1 కోటి. ఏం మిగులుతాయి రైతు? ఎవరు మాట్లాడతారో వాళ్ళు ముందు మాట్లాడితే మాట్లాడతారు. సంచి పట్టింది 80,000 సంచి పట్టింది 5,000 పట్టింది. చెప్పండి.
ఎన్ని లారీలు ఎత్తారు ఇప్పుడు కుర్నవాళ్ళ నుంచి ఇప్పుడు ఎన్ని లారీలు బయట పంపారు. లారీలు ఎన్ని లారీలు పంపించారు. ఇక్కడ కూడా ఒక కుట్ర ఉంది సార్. ఇక్కడ కూడా ఒక కుట్ర ఉంది. మొత్తం మిల్లులు 3 అలాట్మెంట్ చేశారు. ఆ 3 మిల్లులు అటు ఒక 3 కిలోమీటర్లు ఇటు ఒక 3 కిలోమీటర్లు లారీలు నిలబడి వాడు ఒక్కసారి పోయినాడు, రెండోసారి రావట్లేదు. ఈ రైతులు నీరసపడి అడ్డంగా చెప్పేదేనండి. భూభారత్ రోజు నుంచి క్లియర్ అయింది. అడ్డంగా వాడు 10 కేజీల వరకు కట్ చేసాడు రైతులు. ఇప్పుడు మేము పంపుతాం. 8 లారీలు ఎన్ని లారీలు ఎత్తారు ఇప్పుడు కుర్నవాళ్ళ నుంచి ఇప్పుడు ఎన్ని లారీలు బయట పంపారు. లారీలు ఎన్ని లారీలు పంపించారు. ఇక్కడ కూడా ఒక కుట్ర ఉంది సార్. ఇక్కడ కూడా ఒక కుట్ర ఉంది. మొత్తం మిల్లులు 3 అలాట్మెంట్ చేశారు. ఆ 3 మిల్లులు అటు ఒక 3 కిలోమీటర్లు ఇటు ఒక 3 కిలోమీటర్లు లారీలు నిలబడి వాడు ఒక్కసారి పోయినాడు, రెండోసారి రావట్లేదు. ఈ రైతులు నీరసపడి అడ్డంగా చెప్పేదేనండి. భూభారత్ రోజు నుంచి క్లియర్ అయింది. అడ్డంగా వాడు 10 కేజీల వరకు కట్ చేసాడు రైతులు. ఇప్పుడు మేము పంపుతాం అన్నారు. మీ మీద నమ్మకం ఏది? ఇప్పటికి 4 రోజుల నుంచి 4 రోజులు 80,000 సంచి రోజు 20,000 చెప్పేదండి. అంటే మేము అధికారులుగా మాట్లాడుతున్నాం. సురేష్ గారిగా మాట్లాడలే, వ్యక్తిగతంగా మాట్లాడలే. 4 లారీలు 10 రోజులు 14,40 సగం సరుకు బయటపోయేది. ఇప్పటికి 4 లారీలు పోయింది. మబ్బులు చూడండి, తడిసిపోయింది, తూర్పాలు పోయింది. ఏమి ఇది కట్టింగులు? మళ్ళీ ఏం కట్టింగులు? రైతు అడిగితాడు. 6 నెలలు కష్టపడితే ఒక మార్కెట్ చేసుకోవడానికి సమస్య అయిపోయింది. ఎందుకు ప్రభుత్వం ఏం చేస్తుంది? 6 నెలలు కష్టపడితే ఇబ్బంది లేదు రైతుకి. ఒక మార్కెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మిగిలే కొద్దిగా దీంట్లో పోతా ఉంది. అర్థమైంది సార్. ఇప్పుడు మాకు హామీ ఇచ్చింది కూడా చెప్పాను సార్. ఆగండి, మీరు ఎంతమండి హామీ ఇచ్చింది కూడా ఎవరు? మాకు 10 రోజుల నుంచి 20,000 4 లారీలు చొప్పున పంపిస్తున్న అధికారి హామీ ఇస్తున్నారు. మాకు హామీ ఇచ్చేది 10 రోజుల నుంచి 20,000 4 లారీలు హామీ పంపిస్తున్న అధికారులు హామీ ఇస్తున్నారు. గారంటే ఒక మండల మేస్త్రీడు 10 రోజులు అధికారి మాట చెప్పి నమ్మకం ఎట్ట? ఎంఆర్ఓ గారు మాట్లాడారు. మేము డైరెక్ట్ రోజు మాట్లాడతాం. డైరెక్ట్ డిఎం గారితో రోజు మాట్లాడతారండి. అది మీ గొప్పదనం. మరి ఎందుకు మరి మేము ఎట్లా మాకు విశ్వాసం చేయకుండా ఉంటే మీరు మమ్మల్ని ప్రశ్నించారు. ప్రయత్నం సార్, మీరు ప్రయత్నం చేయొచ్చు. కానీ మా ఇబ్బంది ఏంటి? మా ఇబ్బంది దొరికేది 10 రోజుల సంచి 10,000 సరిపోతుంది. మా పని ఎక్కడ దాకా? మా పని ఎక్కడ దాకా? హామీ ఇచ్చిన అధికారి మాట్లాడుకోలేము. మరి అదే హామీ ఈ రోజు అవుతుందా సార్? మీరని ఈ రోజు రాకపోతే రేపు మళ్ళీ కూర్చోమంటారా? ఇప్పటికైనా ఒక్కటి నిజమైన సాయంత్రాన్ని రాకపోతే మళ్ళీ రేపు ఏదో వచ్చి కూర్చోమంటారా? చెప్పండి, మేము బాగా హామీ ఇవ్వండి. ఏంటంటే ఇవాళ రాకపోతే మళ్ళీ రేపు రమ్మంటారా? సరే, సార్ మాట ఏమేంటో సార్ మీ మాట మాకు అవసరం లేదు. మీరు కొద్దిగా సంతలు ఎక్కడికి మీద వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఇందానే మీకు ఫోన్లో చెప్పాను. అధికారులు వ్యక్తిగతంగా మాకు చేసేది ఏమీ లేదు. మీకు ప్రభుత్వం నుంచి ఎదురు చేస్తారు అని చెప్పినారు. కానీ మీరు మీ చేతిలో లేని మాట చెప్తా ఉన్నారు. చెప్పేది మరి మేము అర్థం చేసుకోవాలని చెప్తాను.
ఎగన్నారా ఇప్పుడు రైతులు ఒక్కరు కాదు కదా, అందరికి డిస్ట్రిబ్యూట్ కావాలి కదా. అంటే ఈ మీరు ఒక్కరే అందరి గురించి మాట్లాడాలి. అన్ని వాళ్ళు సమస్య ఉంది అది చెప్పేదండి. డివిజన్ మొత్తం మన మండలంలో ఎంత డివిజన్ మొత్తం ఇదే సమస్య ఉంది. ఊళ్ళో పాటు అంచనాన్ని బట్టే మనకి డివిజన్ లో అన్ని ఊళ్ళు మొత్తం మరి ఎందుకు ఉండాలి కదా. మొత్తం తెలియదు. బాలికా సాధికారతకు ఎన్టీపీసీ రామగుండం కృషి చేసిందని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన కుమార్ సమర్థ అన్నారు. పర్మనెంట్ టౌన్షిప్ కాకతీయ ఆడిటోరియంలో సీఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలికా సాధికారత మిషన్ 2025లో భాగంగా 28 రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 4వ తరగతి బాలికలకు రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. इनकी सुबह की शुरुआत योग के कक्षाएं जैसे भाषा और कंप्यूटर क्लास। इस प्रोग्राम में बालिकाएं कई तरह की एक्टिविटी है ताकि आगे चलकर वे किसी भी क्षेत्र में पीछे न रहें। The program has been replicated at various NTPC locations across India. NTPC Ramagundam joined this movement by organizing its first Girl Empowerment Mission workshop in Thank you everyone. I request all the dignitaries to kindly take their seats. एनटीपीसी रामागुंडम और तेलंगाना जज मेंस्ट्रुअल हाइजीन और सेशंस जज के साथ सत्र। एनटीपीसी रामागुंडम और तेलंगाना ने जैन लड़कियों के साथ ही एनटीपीसी अस्पताल के कर्मचारियों ने उनकी नियमित रूप से उनकी जांच भी की। And NTPC Ramagundam has endeavored to bring a change in the unprivileged girls. के दौरान आया उसे सेलिब्रेट भी किया। श्री केदार रंजन पांडु की आंखों में इन लड़कियों की प्रतिभा देखकर जो चमक है। I'd like to congratulate you all the children, those who have been selected for JM 25, and you are the very good students. And I was just hearing Sridhar Sahab when he was telling that we are going to celebrate this JM 25 program. Although we are going to conduct this workshop, and he was telling all of you that it will be the celebration. Definitely, when the children are there, when ladies are there, when girls are there, it is a celebration. Always it is a celebration. Whether it is a education or it is a yoga, art and culture, life is a celebration. That I can tell you. So this will be a very, very good workshop probably, and I have seen yesterday that our HR department with their CSR team, they have made all the arrangements there in Sri Chaitanya school. All will excel in life, and they are the very bright students, and probably and we do all believe that when there is a progress of girl child, that nation will definitely progress, and we are going to become a developed nation, and this is the way we are contributing, and NTPC is contributing their best for the development of the girl child along with the society development. Thank you very much. Thank you for calling me here. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. ఈ మేరకు పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాలకుర్తి అంతర్గా మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఇదే క్రమంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఊహించిన రీతిలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బీసీ కులగణన సర్వే చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. 16,000 కోట్ల రూపాయలతో త్వరలో రామగుండంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విద్యుత్ ప్లాన్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఆర్కాల వేణుగోపాలరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనేక దాడులు జరిగాయని అన్నారు. ఏదైతే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా జంగా రాఘవరెడ్డి గారిని అర్కాల వేణుగోపాలను వేదికపై రాజ్యంగా కోరుకుంటూ, అదేవిధంగా అంతర్గాం సంబంధించిన మండల అధ్యక్షులు పెద్దలు హనుమంతరెడ్డి గారన్న, అదేవిధంగా ఏదైతే మనం నెరవేర్చిన సమయం ఆసన్నమైంది. ఆల్రెడీ ఈ రోజు మా గోడూరులో 2 పంటలు పండినాయి. అంటే మేము చిన్నప్పుడు చూసినాం, అప్పుడెప్పుడు చెరువు కాలువలు వచ్చి 2 పంటలు పండేది. 20 సంవత్సరాల నుండి మాకు ఎప్పుడు కూడా 2 పంటలు పండలేదు. అన్న ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పెందిన మన విజయ రమణ అన్న గారికి, అర్కాల వెంకబాబు అన్న గారికి, మన ఐసీసీ అన్న గారికి, సార్ ఇంకా కొందరి పేర్లు తెలియదు, రాఘవరెడ్డి అన్న గారికి, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మా రాజ్ ఠాకూర్ అన్న గత 10 ఏళ్ల నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, ఎట్లయితుంది, రైతులకు ఏ విధంగా లాభాలు చెప్తారు ఒకసారి చప్పట్లతో పేరు కూడా అన్న రైతులు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా లేదా దీన్ని మనం ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 హామీలతో పాటు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని ఏవి కూడా బంద్ చేయకుండా మెరుగైనటువంటి రీతిలో ఈ రోజు మీరు చూడండి, ధరణితోటి ఎంతో మంది పాపం ఇబ్బంది పడి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మీ అందరూ టీవీలు, పేపర్లు, అందరి ఇళ్లలో టీవీలు, అందరూ యూట్యూబ్ చూసేటువంటి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా కొత్తగా భూభారతి అని పెట్టి ఆ భూభారతి ద్వారా రాష్ట్రం లోపల ఉండేటువంటి రైతాంగానికి కానీ రాష్ట్రంలో ఉండేటువంటి అందరికి కూడా ఎవరికి కూడా నష్టపోకుండా మెరుగైనటువంటి పద్ధతుల లోపల చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మనందరం కూడా ఈ రోజు పటిష్టమైనటువంటి నాయకత్వం ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు రోజు కూడా నిరంతరం కూడా రాజ్ ఠాకూర్ గారితో కానీ, రాఘవరెడ్డి గారితో కానీ, విజయరమణారావు గారితో కానీ మా అందరితో కూడా రోజు సమీక్షలు చేసుకుంటూ కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ఎట్లా జరుగుతూ ఉంది, గ్రామాలలో కూడా ప్రజల సమస్యలు కనుక్కుంటున్నారా లేదా, మాట్లాడుతున్నారా లేదా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటా ఉంది. రామగుండాన్ని ఇలా అభివృద్ధి చేసే దిశగా చేస్తామని చెప్పిన ఇవాళ పల్లె ప్రాంతాల్లో ఉన్న సమస్యలు నిరంతరం నేను మా విద్యార్థులతో కలిసి ఎక్కడ పోయినా మాట్లాడుతుంటే నువ్వు ఆగుతాను, నీ చేస్తా ముందు నాదైతే నీదైతుందని చెప్తాను. అట్లనే ఆయన ఏం చేస్తాడో నేను దాన్ని ఫాలో అయ్యకుండా వస్తున్నా. ఇలా 2 మండలాలలో సిఆర్ఆర్ తో నిధులతో రోడ్లు, మరి అదే మాదిరిగా డ్రైనేజ్లు, మరి సాగును తీసుకొచ్చే కార్యక్రమంలో ఇవాళ DID3 నుంచి L21 కావాలంటే అన్న నీళ్ళు వస్తున్నావంటే నువ్వు నాయమాడు ఎట్లా రావాలి. ఇవాళ మంత్రి గారు శ్రీధరబాబు గారి సహకారంతో ఒత్తిడితో నీళ్లు తీసుకొచ్చినాం. ఆయన ప్రాంతానికి వారు తీసుకుపోతూ గుండారం పోతూ ఇవాళ మా అన్నంతో చెప్పిండు, గబ్బిలాలు ఉంటుండే
పావురాలు ఉంటుండే, ఇవాళ కాలువల పోతే అడ్డగా బోర్లు కట్టుకొని వేరు అవన్నీ కూడా పొలం కొట్టుకుంటా బిలవిల నీళ్ళు వస్తే ఇవాళ ఏ రైతు కూడా ఎండాకాలంలో రెండో పంటలు యాసంగి పంటకు కూడా నీళ్ళ సమస్య లేకుండా ఇవాళ పొలాలు వండించేయాలా పెద్ద ఎత్తున వరి సాధిస్తున్నామంటే ఇవాళ మీ బిడ్డని తీసుకొచ్చినందుకు నేను చేసేటువంటి ఒక చిన్న కార్యక్రమం. పోలీసుల పట్ల భయంతో కాకుండా ప్రాణంపై తీపితో వాహనదారులు హెల్మెట్ ధరిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సిన్ రాజ్ ఠాకూర్, సివిల్ ట్రాఫిక్ ఏసీపీలు మడత రమేష్, నర్సింహులు, అడ్మిన్ డీసీపీ రాజు సూచించారు. గోదావరికని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని చౌరస్తాలో యోనో ఎస్బీఐ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సహకారంతో రోడ్డు భద్రత కొరకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, డీసీపీ అడ్మిన్ రాజు, గోదావరికని ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు పాల్గొని మాట్లాడుతూ వాహనాలను నడిపేటప్పుడు ప్రతి వాహనదారుడు హెల్మెట్ను ధరించడం తమ బాధ్యతగా గుర్తించారని అన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడిపి నిర్లక్ష్యం వహించి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. దేశంలో యుద్ధంలో, భూకంపంలో లక్షల మంది చనిపోవడం లేదని, కానీ రోడ్డు ప్రమాదాల వల్లనే నేడు సంవత్సరానికి 1,85,000 మంది మరణించడం జరుగుతుందని తెలిపారు. నేను ట్రాఫిక్లో 2011లో పనిచేసినప్పుడు వరంగల్లో 1,25,000 మంది చనిపోయేవాళ్ళు సంవత్సరానికి. దానికంటే 4 అంతలు పర్మనెంట్. ఇది రాను రాను ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత అయిందంటే 1,85,000 చనిపోయారు లాస్ట్ ఇయర్. ఎంత బాధాకరం సార్. బస్సులను నడిపేటి డ్రైవర్ అన్నలు, ఆటో కారు లారీ బస్సులను నడిపేటి డ్రైవర్ అన్నలు, నిదానమే ప్రధానమన్నా నినాదాన్ని మరవకు సుమ్మా, నిదానమే ప్రధానమన్నా నినాదాలు మరవకు సుమ్మా. ఆటో కారు లారీ బస్సులను నడిపేటి డ్రైవర్ అన్నలు, ఆటో కారు లారీ బస్సులను నడిపేటి డ్రైవర్ అన్నలు, నిదానమే ప్రధానమన్నా నినాదాన్ని మరవకు సుమ్మా, నిదానమే ప్రధానమన్నా నినాదాన్ని మరవకు సుమ్మా. ఆటో కారు లారీ బస్సులను నడిపేటి డ్రైవర్ అన్నలనా, ఆటో కారు లారీ బస్సులను నడిపేటి డ్రైవర్ అన్నలు, ఆటో కారు. స్టేజ్ పైకి రావాల్సిన కూర్చున్నాం. శ్రీనివాస్ కి అడ్మిన్ డీసీపీ సారు, రాజు సారు, స్వప్న స్టేజ్ పైకి రావాల్సిన కూర్చున్నాం. టౌన్ ఏసీపీ సార్ని గజేందర్ ఇట్రా
ఛత్రపతి శివాజీ సందర్భంగా ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. ట్రాఫిక్ సిఐ సార్ ఎమ్మెల్యే గారు సార్ ఆమెతో సన్మానిస్తున్నారు. అందరూ సపోర్ట్ కొట్టాలి ప్లీజ్ ప్లీజ్ ఎంకరేజ్ ఓకే సార్. కాదు మనకు ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది అన్నప్పుడు ఏదైనా ఫోన్ చేసినప్పుడు మన ఆధార్ పాస్వర్డ్లో వెళ్ళి దీనికి యాక్సిడెంట్ జరగడం ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ అనేది చాలా ఆగమే. ఏసీపీ గారు మాట్లాడుతూ పోలీసులు తిట్టుకునే రోజు అంటారు. నిజమే, రాజకీయ నాయకులు రౌడీలు తప్పులు చేసేవాళ్ళు తాగుబోతులు గ్యారంటీ తిట్టుకుంటారు. ఇది నిజం. కానీ నేను ఏ రోజు తిట్టుకోలే, కొట్లాడుతుండే. మా హక్కులు మేము కొట్లాడుకుంటాం. కానీ పోలీస్ వ్యవస్థలో నాకు తెలిసి మన మనుషుల మధ్య ఎట్లుంటారో వాళ్ళకు కూడా వారు చేస్తున్నటువంటి సేవాభావాన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇలా పోలీస్ వ్యవస్థ లేకుంటే రాష్ట్రం వల్ల కల్లోలమై దేశం వల్ల కూడా విపరీతమైన క్రైమ్స్ తోటి ఏది కూడా మన కంట్రోల్ ఉండకపోయింది. కానీ గతంలో నాకు పోలీస్ వ్యవస్థ తెలుసు. కానిస్టేబుల్ వాడకొస్తుందంటే ఊళ్ళకే వెళ్ళిపోయేటోళ్ళు అందరు ఇళ్ళకి వెళ్ళి. ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చి మాట్లాడినా ఒక క్రిమినల్ కూడా నిలబడి ఆర్గ్యుమెంట్ చేసే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. కానీ అయినా కూడా చట్టాన్ని చూసి తప్ప ఇంకొకరికి భయపడే దేవునికి కూడా భయపడరు. పోలీసులు చూస్తేనే భయపడతారు. కాబట్టి భయం లేకపోతే మంచి జరగదు. దెర్ ఇస్ నో ఫియర్ నో డెవలప్మెంట్. ఏ దాంట్లో కూడా పోలీస్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. పోలీస్తో పాటు ప్రధానంగా నేనైతే చాలాసార్లు చూస్తూ ఉంటాను, ట్రాఫిక్కి సంబంధించిన వాళ్ళు మంచి ఎండాకాలంలో రోడ్డు మీద నిలబడి ఇక్కడనే చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్న వాళ్ళకి నీడ ఉండదు. కళ్ళు ఎండలో చూసి ఇవాళ అద్దాలు ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చినారు. ఎంత టఫ్ జాబ్ అంటే అంత టఫ్ జాబ్ చేస్తూ ఉంటారు. కానీ మన వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడానికి, ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి మనం సహకరిస్తాం. నగరాల్లో బాగా జరుగుతూ ఉంది, సందేహం లేదు. నేను హైదరాబాద్లో కూడా వాడాలో చూస్తా అంటే కొంతమంది చేస్తున్న డ్యూటీ నిజంగా అబ్బురపరుస్తుంది. ఒక కానిస్టేబుల్ నిలబడి వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తే మనం అర్ధగంట చేస్తాం, 45 నిమిషాలు చేస్తాం స్టేడియం పోయి. వీళ్ళు ఇటు ఆప ముంగట వెనక ఆపుతా ఉంటే వాళ్ళు నిలబడ్డ 8 గంటలు 10 గంటలు నిలబడతారు. అది ఎక్సర్సైజ్ కాదు, అదొక యుద్ధం లాగా జరుగుతూ ఉంటుంది. నిజంగా వాళ్ళని చూసి నేనైతే అప్పుడప్పుడు ఎవరో ఒక ఆయన ఉంటుండే మా ముషిరాబాద్లో, ఒక పోలీస్ ఆయన ఫేమస్ అయిపోయినప్పుడు చేసి ఆయన దిగి ఎప్పుడైనా ఆగి పక్కకు వచ్చి దిగిపోయి చేయగలిపేస్తాను. నేను అంత ఇంప్రెసివ్గా ఉండేది. ఇవాళ మనము ప్రతి డిపార్ట్మెంట్తో పాటు ట్రాఫిక్ పోలీస్ని అభినందించాలి. ఇవాళ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా నేను ఇలా శాసనసభ్యుని కాకుండా కూడా 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో మెడికల్ సంబంధించిన ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా సంబంధం ఉంటే సాయం చేసే అలవాటు నాకు ఉన్నది. ఎన్నిసార్లు బండి మిగిలి పోతూ ఇట్లా పడతారు, తల వలుగుతారు, చచ్చిపోతారు. ఇక్కడ నుంచి కరీంనగర్ ఈడ రాగానే మన డాక్టర్లు అందరం భయానికి వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చి కరీంనగర్ దాకా పంపుతారు. ఆ అంబులెన్స్లో కరీంనగర్కి వచ్చే వరకు బతుకుంటే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ కూడా కొంచెం ఎక్కువ బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది, కాదు అంటే వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చే వరకు చచ్చిపోతారు. ఖచ్చితంగా
ఈ ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉన్నది. సిగ్నల్స్ కూడా మన సిస్టమేటిక్ గా దాటాలి. ఇప్పుడు ఇక్కడే చూస్తా ఉన్నాం, పోలీసు వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఆడ లైట్ పడ్డది, ఒకటి ఇట్లా పోతూనే ఉన్నాడు. ఆ సార్ మాట్లాడుతున్నారు, నరసింహ గారు చెప్తా ఉన్నారు, మా డీసీపీ రాజు గారు చెప్తా ఉన్నారు, ఇట్లా మనం ఓడంగానే పోతానని చెప్తా ఉన్నారు. నేను నోటీస్ చేస్తున్నా, ఎవరు ఆగుతలేడు. ఇక్కడ చౌరస్తాలో ఇప్పుడే చూస్తా ఉన్నాం. ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే పోలీస్ వ్యవస్థకి మనం సహకరించకపోతే ఏ సిస్టమ్ కూడా పనిచేసేటువంటి అవకాశం ఉండదనే విషయాన్ని మనం గమనించాలి. ఇది మన రక్షణ కొరకు, మీ ప్రాణాల గురించి. మనం పోయేటువంటి ప్రతిరోజు 4 గంటలకు లేచి ఉద్యోగానికి పోతాం, 5 గంటలకు లేచి డ్యూటీకి పోతాం. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మీరు కాలుష్యం నుంచి కూడా సేఫ్ కావచ్చు, ప్రమాదాల నుంచి కూడా సేఫ్ కావచ్చు అనే అంశాన్ని ఒకటి గుర్తుపెట్టుకొని మన ఇంట్లో మీ భార్యతో పాటు మన తల్లి, మన పిల్లలు, మన కుటుంబం మన గురించి తిరిగి వచ్చే వరకు వెయిట్ చేస్తున్న అంశాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క హెల్మెట్ను ధరించే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని చెప్పి మీ అందరు గుర్తు. అదే కార్లలో తిరిగే వాళ్ళు బెల్ట్ పెట్టుకోవాలి, కార్లను కూడా సిస్టమేటిక్గా నడిపేయాలి. ఇంటికి ఒక కారు కూడా వచ్చింది, మనకు సంతోషం. ఎదగాలి, జీవితంలో ఉన్నత స్థాయికి రావాలి, అన్ని కూడా సవ్యంగా జరగాలి. మంచి పిల్లలను చదివిస్తా ఉన్నాం. మొన్నొక నాతో పాటు తిరిగే ఒక సోదరుడు రామగుండంలో చిన్న పిల్లలు ఆ సర్వీస్ రోడ్ లేక వెబ్సైట్ టర్నింగ్ కాడ రాముడు ఎంఆర్ ఆఫీస్ మీద ఇద్దరు చిన్న పిల్లలు అక్కడికక్కడే పడి చనిపోయారు. మోటార్ సైకిల్లో వాళ్ళకి హెల్మెట్ లేదు, ఇద్దరు తలలు వలిగి చనిపోయారు. చిన్న పిల్లలు, ఒకడు 20 ఏళ్ళోడు, ఒకడు 22 ఏళ్ళు. ఎటుగాక ఆ తల్లిదండ్రులకు ఒక గోస, వాళ్ళ అందరికీ ఒక ఇబ్బందికర విషయం. ఇంకో పిల్లవాడు కారులో వస్తూ అమాంతం లారీ గుద్దితే ఇద్దరు యువకులు చనిపోయారు. వాళ్ళకు చిన్న పిల్లలు. ఇలాంటి మన ప్రమాదాలు అనేవి అనుకోని రావు. ప్రమాదం యాక్సిడెంట్ అంటారు దాన్ని. అది జరిగేదాన్నే ఒక ప్రమాదం కాదు. కాబట్టి మనం జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనిస్తూ పోలీసులు సూచించినటువంటి కూడా పోలీస్ మిత్రులు, ట్రాఫిక్ వాళ్ళు చెప్పిన నిబంధనలు మనం పాటిస్తే ఎక్కడ కూడా మనకు ప్రమాదాలు ఉన్నాయి. హెల్మెట్ అనేది ఇలా మీకు ఇవ్వడానికి కారణం, ఇవి ఇచ్చి మీరు ఇలాంటి కొనుక్కోండి, పూర్తి కొనలేని స్థాయిలో ఉంటే మాకు కలవండి, మేము సహకరిస్తాం, మీ ప్రాణాలే మా ముఖ్యమనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి పోలీస్ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు, other police officers sitting on dais and all the people assembled here. So na Telugu enta baaledu, but I am trying to little bit speak in Telugu. So ee program actually almost 6 months back police officers approached us. हमारे पास आए कि कुछ हेलमेट डोनेट करने के लिए और कुछ बैरिकेड्स के लिए, थोड़ा सेफ्टी के लिए, बहुत सारे एक्सीडेंट्स इधर हो रहे हैं. तो हमने एक अच्छा इनिशिएटिव समझा. और एक्चुअली बैंक का अपना ये प्रोग्राम नहीं है, बैंक का जो लिमिटेड CSR एक्टिविटीज़ रहता है, लेकिन फिर हम लोगों ने अपने स्टाफ की तरफ से कंट्रीब्यूट करके ये 100 हेलमेट और 25 के आसपास बैरिकेड्स हमने डोनेट किया. ये हमारे पूरे स्टाफ का कंट्रीब्यूशन है. तो आप लोग के सेफ्टी के लिए अब इतना ये बड़ा सा प्रोग्राम किया गया है. तो जो इन्होंने बोला है कितने एक्सीडेंट हो रहे हैं, कितने लोग अननेसेसरी मतलब सिर्फ प्रिकॉशन नहीं ले रहे, सिर्फ हेलमेट नहीं लगा रहे, उसके कारण कितने सारे डेथ हो रहे हैं. तो ये सब चीज़ हम लोग अवॉइड कर सकते हैं, ये सब चीज़ हम लोग बचा सकते हैं. सबका जान कीमती होता है एंड सब कोई ना कोई, किसी का कोई फादर है, कोई ब्रदर है. తిట్లు సరే తిట్లు పడతాం, కానీ మీరు తిట్టడం వల్ల ఉపయోగం మీకా మాకా? మీకే కదా. అంటే మీ సేఫ్టీ కొరకు లేకుండా మీ భద్రత కొరకు ప్రయత్నం చేస్తూ కూడా మేము తిట్లు పడతాం. దాంట్లో మా వ్యక్తిగతమైన
ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, కాస్త దురుసుగా ప్రవర్తించడము, లేకుంటే మీరే జనరల్గా మీ పిల్లలను ఒక్కోసారి చెప్పి రెండోసారి చెప్పి మూడోసారి వినకుంటే గాడిది వినవా అంటాం, ఆ తర్వాత గాడిది అయిన తర్వాత చెంపమికులోటి జరుస్తాం. అట్లాంటిది రోడ్డు మీద మేము పొద్దుటి నుండి సాయంత్రం వరకు నిలబడి చెప్పిన కథలే విన్న కథలే వింటూ ఏమని చెప్తారు జనరల్గా, హెల్మెట్ ఎందుకు పెట్టుకో, ఇప్పుడే సార్ జస్ట్ గీడి దాకానే పోయేస్తున్నా సార్ అని ఒకరంటారు, లేకుంటే సార్ మా అమ్మమ్మ చనిపోయి సార్ అర్జెంటుగా పోతున్నాను ఒకరంటారు. అట్లా చాలామంది అమ్మమ్మలను నానమ్మలను చంపుతూ ఉంటారు, చాలామందిని చంపుతూ ఉంటారు. అవునా కదా? అంటే ఇదంతా ప్రాక్టికల్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు ఒక చోట ఒక స్కూల్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఇట్లే యాన్యువల్ పేరెంట్స్ మీటింగ్ ఒకటి అటెండ్ అయిన తర్వాత ఆ రోజు కూడా పిల్లలకు బైక్స్ ఇవ్వద్దు, ఏది మీ చిన్న 10th క్లాస్ పిల్లలకు ఇంటర్మీడియట్ పిల్లలకు బైక్స్ ఇవ్వద్దు అని చెప్పేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము ప్రోగ్రాం బంద్ చేసి ఇంటికి పోయేలోపు ఒక తండ్రి వాళ్ళ 10th క్లాస్ పిల్లని కొడుక్కి బైక్ ఇస్తే వాడు లారీ కింద పడి చనిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు దీంట్లో మేము కూడా ఏమి ఎక్సెప్షన్ కాదు. మన కొడుకు బండి తోలుతా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. 7th క్లాస్ వాడు బండి తోలుతా అంటాడు, 8th క్లాస్ వాడు బండి తోలుతా అంటే నా కొడుకు చూడు బండి తోలుతాడని ఫీల్ అవుతాం. లేదు ఇంటర్మీడియట్ పిల్లాడు వాడు బైక్ మీద కొట్టి పోతా అంటే యాక్సిడెంట్లలో చనిపోతాడు. ఏ ప్రపంచ యుద్ధంలో కూడా 150,000 మంది చనిపోలే. మీరు చరిత్ర చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఒకసారి పేపర్ కూడా చూడండి. ఏ ప్రపంచ యుద్ధంలో కూడా 1,00,000 మందికి పైన చనిపోలే. కానీ ప్రతి సంవత్సరం మన భారతదేశం లోపల ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు 1,00,000 మంది చనిపోతూ ఉన్నారు. ఇది అందరిది మన సామాజిక బాధ్యత. ఇప్పుడు మనం బయటికి వెళ్ళామంటే మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి పోయే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. దాంట్లో మేము చేసే ప్రయత్నం లోపల మీరు కోఆపరేట్ చేస్తే మీరే మీ పిల్లలు మీ కుటుంబానికి ఒక భద్రత కల్పించిన వాళ్ళు అవుతారు. ఒక వ్యక్తి సడన్గా ఇంట్లోంచి వెళ్ళి మాయమైపోతే ఆ బాధ ఆ కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. ఇంటికి బయట నుంచి పోయిన పిల్లగాడు తండ్రి ఒక ఆధారం, ఒక పెద్ద ఆధారం, కుటుంబానికి ఆధారం ఉన్న వ్యక్తి సడన్గా మాయమైపోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఇట్లాంటి పరిస్థితి లోపల మేము కాస్త హార్ష్గానో కర్కశంగానో లేకుంటే వేరే ఇంకే రకంగా అయినప్పటికీ కూడా దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు మాకు అప్పుడప్పుడు అదే గొడవ అవుతూ ఉంటుంది. సార్ మేము రాత్రి కూడా ఏడో పోతా ఉంటాం, మీరు మమ్మల్ని హెల్మెట్ అడుగుతారు, లేకుంటే మీరు ఏదో అర్జెంట్ పని మీద పోతాం హెల్మెట్ అడుగుతారు. అడుగుతాం, ఎందుకు అడుగుతామంటే దాని ద్వారా లాభపడేది మీరు, మీ కుటుంబ సభ్యులు. కాబట్టి ఈ కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ మిత్రులకు, సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి మరియు మిగతా స్వచ్ఛంద సంస్థలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము యాక్సిడెంట్లు తగ్గించాలని ఒక దీక్ష కూడుకొని ఆ విధంగా చేయడం వల్ల మేము ఏం చేయాలనే దాని రోడ్డు భద్రత నివారణ గురించి హెల్మెట్ ఒకటి, సీట్ బెల్ట్ ఒకటి, తర్వాత తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్ నడపకుండా ఇవన్నీ దీన్ని ప్రజల అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి దీనికి మేము కొనుక్కున్నాము. ఈరోజు మనం రామగుండంలో ఈ యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి మనం హెల్మెట్ వాడితే దానివల్ల కొద్దివరకు మనం తగ్గించవచ్చు అనే ఉద్దేశంతోనే తర్వాత ఈ హెల్మెట్ పంపిణీని కొంతమంది దాతలు, బ్యాంక్ అధికారులు, స్కూల్ వాళ్ళ యాజమాన్యాలు కొంతమంది మాతో పాటు మాకు సహకరించి వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు ఈ ప్రోగ్రాం ప్రజలలో పెట్టి వాళ్లకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లాభ నష్టాలు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటని వాళ్ళకి తెలియజేస్తూ ఈ స్కూల్ యాజమాన్యాలు, బ్యాంకు వాళ్ళు ఇచ్చిన హెల్మెట్స్ను కూడా వాళ్ళకి పంపిణీ చేస్తూ హెల్మెట్ వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, వాడకపోయి వాళ్ళు చనిపోతే వాళ్ళు ఏదన్నా అంగవైకల్యం అనుభవిస్తే వాళ్ళకి ఎన్ని అనర్థాలు ఉన్నాయనే దానిని ప్రజలలో అవగాహన చేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడపాలని ఆ విధంగా చేస్తూ ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల మరణాల రేటును తగ్గించాలని మా పై అధికారుల ఉత్తర్వులు పాటిస్తూ ఇది ప్రజలలోకి తెచ్చి ప్రజలలో ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించి డెత్ రేటును తగ్గించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం. మే 20న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మార్చాలన్న ప్రయత్నాలను తిప్పికొడదామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడం కోసం దేశవ్యాప్తంగా
26 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను కార్పొరేట్ శక్తుల చేతిలో కట్టుబానిసలుగా మార్చాలని చూస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణ అడ్డుకోవడం కోసం బొగ్గు బ్లాక్లను వేలంపాట లేకుండా నామినల్ పద్ధతిలో సింగరేణికి కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లతో జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 20న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదర సోదరీమణులతో పాటుగా కాంట్రాక్ట్ కార్మిక సోదర సోదరీమణులకి విజ్ఞప్తి చేస్తూ ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అనేక విషయాలపైన అంటే ఈరోజు ప్రైవేటీకరణ జరగడంతో పాటుగా 100% ఫారిన్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా ప్రైవేట్ కంపెనీలకి రెడ్ కార్పెట్ వేస్తున్నటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. మల్టీనేషనల్ కంపెనీస్కి అంతా ఆహ్వానం పలుకుతూ ఉన్నది. ఈరోజు స్వదేశీ పేరుతో చెప్తున్నటువంటి బీజేపీ విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానాలు పలుకుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బడా పారిశ్రామికవేత్తలకైతేంది, పెట్టుబడిదారులకైతేంది అనుకూలంగా కూడా భారతదేశంలో పరిస్థితులను కల్పించి వాళ్ళను ఆహ్వానిస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు 29 కార్మిక చట్టాలు ఏదైతే కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి కొంత మేరకు ఉన్నటువంటి చట్టాలని ఈరోజు వాటిని 4 కోడ్లుగా చేసి కార్మిక వర్గానికి ఇబ్బంది కలిగించడం అయితేంది, యూనియన్ విధానాలకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి విధానంతో పాటుగా ఈరోజు గతంలో చూసినట్లయితే 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీలో మాత్రమే హైర్ అండ్ ఫైర్ విధానం అమలు జరుగుతున్నది మనం చూసాం. అంటే కార్మికుల్ని తొలగించడం కానీ కార్మికుల్ని అపాయింట్ చేసుకోవడం కానీ తక్కువ 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీల్లో చేసేటువంటి విధానాన్ని ఈరోజు 300 మంది ఉన్నా సరే ఆ కంపెనీ యజమానికి ఎప్పుడైనా కార్మికుల్ని తొలగించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి చట్టాలు అయితేంది, యూనియన్ నాయకులకు కూడా పనిచేసేటువంటి కార్మికుడే పనిచేసేటువంటి వర్కరే ఆ యూనియన్లో నాయకత్వం వహించాలి అనేటువంటిది అయితేంది, యూనియన్ ఫామ్ చేయాలన్నా యూనియన్కి సంబంధించిన కార్యక్రమాలు జరిపేటువంటి విధానాలపైన కూడా అనేక నిబంధనలు విధిస్తున్నటువంటి 4 కోడ్లని రద్దు చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నది. దీన్ని మనం విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే కార్మికునికి భద్రత అనేటువంటిది, ఉద్యోగ భద్రత అనేటువంటిది లేకుండా పోతుంది అనేటువంటిది. ఎందుకంటే గతంలో చూసాం అందరికీ పెన్షన్ విధానం ఉన్నటువంటిది ఈరోజు పెన్షన్ విధానమే లేదు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఎవరికి కూడా 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి ఉద్యోగస్తులకు కార్మికులకు ఎవరికి కూడా పెన్షన్ విధానం లేదు. ఈరోజు మన సింగరేణిలో కానీ ఎన్టీపీసీలో కానీ ఇతరత్ర పరిశ్రమల్లో ఉన్నటువంటి పెన్షన్ అది మనం కట్ చేసినటువంటి అమౌంట్కు ఇచ్చేటువంటి వడ్డీ కంటే కూడా తక్కువ ఇచ్చేటువంటిది తప్పితే దీనికి డిఏలతోటి కానీ లేక 5 ఏళ్లకు ఒకసారి రివైజ్ అయ్యేటువంటి విధానం కానీ ఇలాంటిది ఏది లేనటువంటి ఇలాంటి పెన్షన్ తోటి చాలని బతుకులతో ఉన్నటువంటి ఈ పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఇస్తుంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఎవరికి కూడా పెన్షన్ లేకుండా చేసినటువంటి విధానం కూడా కొనసాగుతుంది. అంటే ఈ విధంగా కార్మికులపైన ఒక దాడి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి తోడుగా కమర్షియల్ మైనింగ్ తీసుకొచ్చింది. క్యాప్టివ్ మైనింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి అవకతవకలను చూపిస్తూ ఈరోజు కమర్షియల్ మైనింగ్ తెచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు బొగ్గు బ్లాక్ల యాక్షన్ ద్వారా మాత్రమే నూతన గనులను ప్రారంభించాలి అనేటువంటిది. అందులో సింగరేణిలో కూడా ఖచ్చితంగా కోల యాక్షన్లో పోతేనే బ్లాకులు మీకు దక్కుతాయి అనేటువంటి చెప్పినటువంటి విధానం ఈరోజు సింగరేణికి ఇబ్బందికరంగా మన ఉనికిని కోల్పోయే విధంగా ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రధానమైన డిమాండ్తో పాటుగా మన సింగరేణిని రక్షించుకోవాలి అనంటే, కార్మికులకి ఉద్యోగ భద్రత ఉండాలి అనంటే నూతనమైనటువంటి బ్లాక్లని వేలంలో పాల్గొనకుంటేనే సింగరేణికి నామినేషన్ పద్ధతిలో గతంలో లాగా ఈ గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి గనులన్నింటిని కూడా కేటాయించాలి అనేటువంటిది కూడా ఈరోజు ప్రధానమైనటువంటి మరొక డిమాండ్ తోటి ఈరోజు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.
దీనికి తోడుగా ఈరోజు అనేక విషయాలపైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈరోజు ప్రైవేటైజేషన్ నిలుపుదల చేయాలి, వేగవంతం చేస్తున్నటువంటి ప్రైవేటీకరణను నిలుపుదల చేయకపోయినట్లయితే మనకు ఇబ్బందికరంగా మారుతుంది అనేటువంటిది. అలాగే ప్రైవేటీకరణలో భాగంగా చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు కూడా మినిమంగా 26,000 ఇవ్వాలి అనేటువంటి దాన్ని కూడా ఇవ్వకపోవడం వలన కూడా అదొక డిమాండ్గా కూడా చేర్చడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే ఈరోజు 250 గజాల స్థలం ఇంటి నిర్మాణం కోసం ఇస్తూనే 30 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని లేదా వడ్డీని తిరిగి చెల్లించేటువంటి విధానాన్ని కొనసాగించాలి అనేటువంటి మరొక డిమాండ్ని కూడా చేర్చడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు ప్రభుత్వం అంటే జెన్కో కానీ ట్రాన్స్కో లాంటి వాళ్ళు లేదా మనం పవర్ ద్వారా కానీ కోల్ ద్వారా ఇచ్చేటువంటి 40,000 కోట్ల రూపాయల డ్యూస్ను ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే చెల్లించాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 25-26,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి దాన్ని ఆ రోజు గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు మరి ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 15 నెలలనే 15,000 కోట్ల రూపాయలు బకాయిలు పడినాయి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంతవరకు ఆ రోజు 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి డ్యూస్ అప్పటికే 5,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం వచ్చేటి వరకు ఉన్నటువంటి డ్యూస్ను కలుపుకొని 26,000 కోట్లు ఉంటే ఈరోజు 40,000 కోట్లు వచ్చినాయి అంటే దాదాపుగా నెలకొక కోటి రూపాయల అదనంగా మనకు చెల్లించాల్సినట్టు 1,000 కోట్ల రూపాయల అదనంగా ఈరోజు బకాయిలు పడుతున్నాయి. కాబట్టి ఈ బకాయిల్ని వెంటనే చెల్లించాలి అనేటువంటిది మరొక డిమాండ్ తోటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఏదో అంటారు కదా కొండెనాలికకు మంది ఎత్తే ఉన్నెనాలిక పోయింది అన్నట్టుగా గతంలో విజిలెన్స్ కేసులు అనేటివి ఎవరైనా కాంప్లైంట్ వచ్చినట్లయితే కానీ లేదా ఏమన్నా లీగల్గా ప్రాబ్లం ఉన్నట్లయితే కానీ విజిలెన్స్ కేసులు రెఫర్ చేయబడేది. కానీ ఈ మధ్య ఇచ్చినటువంటి సర్క్యులరు 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ పాకిస్తాన్కు అనుకూల ప్రకటనలు చేసిన ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు అని చూడకుండా వారిపై దేశద్రోహం కేసు పెట్టి లోపల వేయాలని అంతర్గాం బీజేపీ మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్ అంతర్గా తహసీల్దార్ తూము రవీందర్ పటేల్కు వినతి పత్రం అందజేశారు. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ జాతీయులు వెంటనే భారతదేశం నుండి వెళ్లిపోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆదేశాలతో అంతర్గాం బీజేపీ మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్కి వినతి పత్రం ఇచ్చారు. ఈరోజు అంతర్గాం తహసీల్దార్కి మనము భారతీయ జనతా పార్టీ అంతర్గాం మండల శాఖ ఆధ్వర్యంలో భారతదేశంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదులు కానీ పాకిస్తాన్ సంబంధించినటువంటి పౌరులు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వారిని తక్షణమే గుర్తించి వారిని దేశం నుంచి వారి దేశానికి పంపించవలసిందిగా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు వారిని అప్పచెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ గారికి భారతీయ జనతా పార్టీ అంతర్గాం మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన మండలంలో కూడా కొన్ని మసీదులలో కొన్ని మసీదులలో కొంతమంది వ్యక్తులు ముస్లింలు వారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కొన్ని గ్రామాలలో. మరి వాళ్ళు కొంతమందిని మేము ప్రశ్నిస్తే బీహార్ నుంచి వచ్చినామని కొంతమంది చెప్తా ఉన్నారు, ఒరిస్సా నుంచి వచ్చినామని కొంతమంది చెప్తా ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినామని చెప్తా ఉన్నారు. వారు మరి నిజంగా ఆ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళేనా లేకుంటే మరి వేరే పాకిస్తాన్ ప్రేరేపితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా దీని విషయంలో కూడా ఒకసారి సవినయంగా దీన్ని తప్పకుండా కూడా దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని పోలీసు వారి యొక్క ఆధ్వర్యంలో వారు నిజమైనటువంటి మన భారతదేశ పౌరులేనా లేకుంటే కాదా అనే విషయాన్ని కూడా నిర్ధారణ చేయవలసిందిగా అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ గారికి మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. పహల్గాం దాడిలో అసువులు బాసినటువంటి 27 మంది భారతీయుల మరణానికి ప్రతీకారంగా తప్పకుండా కూడా పాకిస్తాన్ దేశం మీద అతి త్వరలో పెద్ద ఎత్తున కూడా మనము చర్యలు తీసుకోబోతున్నాము. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం తప్పకుండా కూడా 140 కోట్ల మంది భారతీయుల ప్రజల చిరకాల వాంఛ ఈ దాయాన్ని పాకిస్తాన్ దేశాన్ని ఈ ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలని చెప్పని చేస్తున్నటువంటి కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములం కావాలని మరొకసారి కోరుకుంటూ అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ టెర్రరిస్టులకు అనుబంధంగా పాకిస్తాన్ దేశానికి సపోర్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి వాళ్ళను కూడా తప్పకుండా దేశద్రోహం చేసి పెట్టి
వాళ్ళను లోపలేయాల్సిందిగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా కావచ్చు, వాళ్ళు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎమ్మెల్సీలైనా, ఎవరైనా కూడా మన భారతదేశ సార్వభౌమాధికారాన్ని, మన భారతదేశ స్వతంత్రాన్ని కించపరిచే విధంగా, మన దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ పరాయి దేశమైనటువంటి పాకిస్తాన్ కు తొత్తులుగా స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ, ఏ పార్టీ నాయకులైనా కూడా వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టి వాళ్ళని లోపల పడేయాల్సిందిగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే భారతదేశంలో పాకిస్తాన్ జాతీయులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో మన రోహింగ్యాలు అయితే ఏమున్నది, బయట విదేశాలు బంగ్లాదేశ్ అయితే ఏమున్నది, అందరూ ఈ దేశంలో చొరబడి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను పాకిస్తాన్కు వెంటనే పాకిస్తాన్ జీవితం తరిగిపోవాలని చెప్పేసి ప్రభుత్వము ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు అన్ని ప్రభుత్వాలు జారీ చేయడం జరిగింది. ఆ యొక్క టైం కూడా అయిపోయడం జరిగింది. టైం అయిపోయినందున ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మదర్సాలు ఏవైతే ఉన్నదో మదర్సాలలో కూడా రోహింగ్యాలు కానీ ముస్లింలు కానీ ఆ దేశం నుంచి ఇక్కడ ఉండడం చెప్పేసి మాకు తెలియవచ్చింది. కావున ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం చెక్ చేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులకు చెప్పి విదేశానికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మొన్న 26 మందిని చంపి వీళ్ళు ముస్లిమా హిందువా అని చెప్పేసి పాయింట్ చూసిన దారుణమైన విషయము. మేము ఒకటే భారతదేశ వ్యాప్తంగా హిందువులను కోరుకునేది ఒకటే, జాతీయవాదులను కోరుకునేది ఒకటే. ఏదైతే ఒక 26 మంది చచ్చిపోయారో 26 మందికి ఒక్క తలకు 100 తలలు తీసేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ అప్పీల్ చేయడం జరుగుతుంది. జై భీమ్, జై తెలంగాణ, జై బీజేపీ. మారుపేల్ర విజిలెన్స్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం మే 16న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులు సిద్దమవుతున్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల బాధితులు లక్క శ్రావణ్, వంగ సంతోష్ మాట్లాడుతూ మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను పరిష్కరించడంలో ఎందరో ప్రజాప్రతినిధులను, యూనియన్ నాయకులను, రాజకీయ నాయకులను కలవడం జరిగిందని, అయినా ఎవరూ తమ సమస్యలపై స్పందించడం లేదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సింగరేణిలో ప్రధానమైన సమస్య మార్పేరు సమస్య ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కావటం లేదు. నిజంగా ఇవాళ సింగరేణి మార్పేరు యొక్క జీవితాలను చూసినట్లయితే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంట్లో ఏ విలువైన వస్తువు ఉంటే దాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకుంటూ ఈ 10 ఏళ్ళు మా జీవనం కొనసాగించినాం. ఎందుకంటే మా తండ్రుల ఉద్యోగం మాకు రాక, ఇటు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు, బడికి వెళ్ళే పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు, స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో. ఇప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి కూడా మా ఇంట్లో ఏ విలువైన వస్తువు లేదు. ఏదైనా విలువైన వస్తువు ఉందంటే అది ఒక మా ప్రాణమే. ఇక ఈ 16వ తారీఖు నిర్వహించే మహాధర్నా తర్వాత ఇందిరా పార్క్ లో ఈ సమస్యకు పరిష్కారం జరగకుంటే ఈ మా విలువైన ప్రాణం కూడా మేము పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మూకుమ్మడిగా మేము మారుపేరు కుటుంబాలందరము మన సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నదిలో మా ప్రాణాలను వదిలించుకోవడానికి మూకుమ్మడిగా సిద్ధంగా ఉన్నాం. 16వ తారీఖు తర్వాత ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించకపోతే దయచేసి అన్ని కార్మిక సంఘాలను ఈ ప్రెస్ ద్వారా నేను వేడుకునేది ఒకటే, మీరు ప్రేక్షక పాత్రను వీడండి. సింగరేణిలో ఎన్నో ఏళ్లుగా మరుగున పడినటువంటి మారుపేరు సమస్యను మీరు పరిష్కరించాలి. ఇవాళ గుర్తింపు ప్రాతినిధ్య సంఘం ఉన్నటువంటి ఏఐటీసీ, ఐఎన్టీ సంఘాలు మీరు చొరవ తీసుకొని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని, అటు ప్రభుత్వాన్ని సమన్వయపరిచి 10 ఏళ్లుగా మేము బాధపడుతున్నటువంటి సింగరేణి మార్పులను పరిష్కరించాలి. అయ్యా సిఎండి గారు, మీరు నిత్యం మొక్కలు నాటుతున్నారు. మీ భాషలో చెప్పాలంటే ఇవాళ సింగరేణి మార్పేరు కుటుంబాల పరిస్థితి గొడ్డలతో నరికిన చెట్టు వలె ఇవాళ మా కుటుంబాల పరిస్థితి దిగజారిపోయినాయి సార్. మీరు ఒక్కసారి మా కుటుంబాల వైపు చూడండి. నిత్యం మీరు రామగుండం వైపు వస్తున్నారు సిఎండిగా ఉండి, ఒక్కసారి మా మార్పేరు కుటుంబాల జీవితాల వైపు తొంగి చూడండి సార్. ఇవాళ స్కూల్కు వెళ్లాల్సిన మా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు, స్కూల్ ఫీజు కట్టలేక. పుట్టినింటి నుంచి వెళ్ళి అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన కార్మికుడి కూతురు అటు ఉద్యోగం ఇప్పిస్తానని అల్లునికి ఒప్పందం కూర్చుకొని ఉద్యోగం నాక కూతురు అత్తగారింటికి వెళ్ళక ఇంకా కూడా పుట్టింట్లో ఉంటుంది. దయచేసి మా కుటుంబాల వైపు ఒక్కసారి చూడండి బలరాం సార్ గారు.
మే 16వ తారీఖు రోజు ఇందిరా పార్కులో మహాధరణ నిర్వహించే సందర్భంగా అన్ని కార్మిక సంఘాలతో పాటు మా తండ్రితో పనిచేసిన తోటి కార్మికులు కూడా మాకు సంఘీభావం తెలపవలసిందిగా ఈరోజు పాత్రికా మిత్రుల ద్వారా మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను. యాసంగి పంట కొనుగోలులో కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముత్తారం మండలంలోని ముత్తారం, మచ్చుపేట, పారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్, పెద్దరాత్పల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా ప్రచారంలో భాగంగా బుధవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 11A గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. సందర్భంగా ఐక్యవేదిక నాయకులు ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు కట్టుబానిసలను చేసే 4 లేబర్ కోడ్లు మాకొద్దంటూ కార్మిక చట్టాల జోలికొస్తే ఐక్య పోరాటాలతో కార్పొరేట్ విధానాలను పాతాళానికి తొక్కిపెడతామని, కార్మిక వర్గం ఐక్యతతో చేసే ఐక్య పోరాటాలలో కార్మికులంతా భాగస్వాములు కావాలన్నారు. అందరికంటే ఎక్కువగా ముందుకు తీసుకుపోయింది. దానికి అనుగుణంగా దేశంలో ఉత్పత్తిలో గణనీయంగా లాభాలు తీసుకొచ్చేటువంటి నవరత్న కంపెనీలుగా ఉండి దేశ సంపదకు అతి ముఖ్యమైనటువంటిగా ఉండి మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఒక వెలుగుతున్నటువంటి బొగ్గు గనులు కానీ, స్టీల్ కానీ, ఉక్కు కానీ, విద్యుత్ కానీ, లేకపోతే షార్ట్ లైట్ కానీ, విమానాశ్రయాలు కానీ, బ్యాంకులు కానీ, ఇవాళ రైల్వేస్ కానీ ప్రతి ఒక్క పరిశ్రమ కూడా ఇవాళ మొత్తం కార్పొరేట్ శక్తులకు అమ్మివేయడం జరిగింది. ఇది ఒకటైతే, రెండవది ఏమిటంటే కార్మిక చట్టాలు అనేటువంటి ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, జనతా పార్టీ కానీ, లేదా వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, మమతా బెనర్జీ కానీ ఎవరో ఒకరు దయతోని, సానుభూతితోని, ప్రేమతో మనకిచ్చినటువంటి కావు. ఇవన్నీ కూడా నాటి బ్రిటిష్ వలసవాదులు మన దేశాన్ని పరిపాలించినప్పుడు కార్మిక వర్గం చేసినటువంటి అనేక పోరాటాల ఫలితంగా. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.